ఓకే. మనం నెక్స్ట్ నెక్స్ట్ ఏం నేర్చుకుందాం అంటే నిన్న క్లాస్‌లో వచ్చేసి డామ్ మ్యానిపులేషన్స్‌లో ఒక క్లాస్ నేర్చుకున్నాము. ఇవాళ ఇంకొద్దిగా ఇఫ్ కండిషన్స్ వాడుతూ డామ్ మ్యానిపులేషన్స్ ఎలా చేస్తాం అనేది, తర్వాత వైల్ కండిషన్స్ వాడుతూ డామ్ మ్యానిపులేషన్ ఎలా చేస్తాం, అలానే డైనమిక్‌గా ఎలిమెంట్స్‌ని డాక్యుమెంట్‌లోకి ఎలా యాడ్ చేస్తాం. ఈ 3 మోడల్స్ ఈరోజు క్లాస్‌లో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్ ఫోల్డర్‌కి స్క్రీన్ షేర్ అయింది కదమ్మా అందరికీ? స్క్రీన్ షేర్ అయింది కదా అందరికీ? ఓకే. ఓకే. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్దాము. మనం వర్క్ చేస్తుంది డెస్క్టాప్ మీద 2003 డామ్ ఎలిమెంట్స్. ఎక్కడ పెట్టాము? డామ్ మ్యానిపులేషన్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దెన్ ఐ స్టార్ట్ ద వర్క్. సో లెట్స్ క్లోజ్. మనం ఒక న్యూ ఫోల్డర్ తీసుకున్నాము ఈ ప్రాజెక్ట్లో. దాని పేరు డామ్ 4 అని పెడదాం. ఓకే, దాంట్లో ఫైల్ తీసుకుందాం, index.html అని చెప్పి తీసుకుందాం. సో ఇవాళ ఏం చేద్దామంటే, నేను ఈ బాడీకి ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను. సో ఐడి ఇచ్చుకొని చేయొచ్చు, ఇచ్చుకోకుండా కూడా చేయొచ్చు. ఎలా చేస్తామనేది కూడా చెప్తాను. నాకు పేజీ ఓపెన్ చేసినప్పుడు నేను అసలు HTML స్క్రిప్ట్స్ HTML ఏమి రాయట్లా. బాడీలో నేను ఏమన్నా కంటెంట్ రాసానా? రాయలేదు. కానీ ఈ బాడీలోకి నాకు కంటెంట్ యాడ్ అవ్వాలి. అది పారాగ్రాఫ్ అనేది కూడా పెట్టలేదు నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రిప్ట్లోకి వచ్చినప్పుడు, సో ఈ స్క్రిప్ట్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ద స్క్రిప్ట్ షుడ్ బి బాటమ్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది ఏ ఎలిమెంట్ అంటే పారా ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే క్రియేట్ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే పి అంటే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో దానికంటే ముందు నేను హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. లెట్ హెడ్డింగ్ ఎలిమెంట్ is equal to document dot get create element h1 అనే హెడ్డింగ్ ట్యాగ్ తీసుకోండి. ఇవి రెండు నేను ఎక్కడ యాడ్ చేయాలి? రూట్ అనే ఐడిలో యాడ్ చేయాలి. సో కాబట్టి రూట్ యొక్క రెఫరెన్స్ కావాలి కాబట్టి, సో హెడ్డింగ్ ఎలిమెంట్ క్రియేట్ ఎలిమెంట్ h1. లెట్ నెక్స్ట్ ఏం కావాలి నాకు ఇప్పుడు? రూట్ ఎలిమెంట్ యొక్క కావాలి. రూట్ ఎలిమెంట్ is equal to, దీనికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిఫరెన్స్ తెచ్చుకోవాలి మనం. సో డబుల్ కొటేషన్స్లో దాని యొక్క ఐడిని మెన్షన్ చేసాం. ఐడి వాడకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు నాకు ఈ రూట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అపెండ్ చైల్డ్ అని చెప్పని అంటాం. అపెండ్ చైల్డ్ రూట్ ఎలిమెంట్కి అపెండ్ చేయమంటాం చైల్డ్. దేన్ని? ఫస్ట్ హెడ్డింగ్ ఎలిమెంట్ని. ఆ హెడ్డింగ్ ఎలిమెంట్ తర్వాత ఏం యాడ్ చేయాలి? రూట్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్. దీన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ పారా ఎలిమెంట్ని యాడ్ చేయాలి. అయితే యాడ్ చేసాం, బాగానే ఉంది. కానీ ఈ రెండిట్లో కంటెంట్ ఏమీ లేదు కదా. సో ఇప్పుడు మనం కంటెంట్ పెట్టాలి. ఎలా పెడతాము? హెడ్డింగ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ is equal to, సో డామ్ మ్యానిపులేషన్ అని చెప్పని పెట్టాను. సో నెక్స్ట్ ఏం కావాలి నాకు? పారా ఎలిమెంట్లో కూడా పారా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ is equal to డబుల్ కొటేషన్స్లో డామ్ మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ మీన్స్ ఆబ్జెక్ట్ మోడల్. దట్స్ సింపుల్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రివ్యూ చూస్తే, మీకు షో ప్రివ్యూలోకి వెళ్తే హెడ్డింగ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది. బట్ ఇక్కడ బాడీలో మనం ఏమన్నా రాసామా? అసలు బాడీలో ఏమైనా రాసామా? ఏమి రాయలేదు. ఇక్కడ మీకు ఈ కోడ్ యొక్క సోర్స్లోకి వెళ్ళి చూస్తే మీరు చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇక్కడ మనం బయటకు వచ్చేసి ఈ 4th దాంట్లోకి వెళ్ళి ఈ పేజ్ని ఓపెన్ చేసి మీరు వ్యూ సోర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ కోడ్ అంతా డాక్యుమెంట్ డాట్ బాడీలో ఏమైనా ఉందా కోడ్? ఏమి లేదు. కానీ మనకు బాడీలో కంటెంట్ వచ్చింది. ఇది డామ్ మ్యానిపులేషన్ వచ్చింది. డామ్ మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వచ్చింది. హౌ ఇట్ పాసిబుల్ అంటే మనం ఓన్లీ జావా స్క్రిప్ట్ ద్వారా ఈ డాక్యుమెంట్లో ఉన్న ఒక కాంపోనెంట్ని అప్డేట్ చేస్తున్నాం, మ్యానిపులేట్ చేస్తున్నాం. ఆ మ్యానిపులేట్ చేసేటప్పుడు ఏం కావాలి? ఏ కాంపోనెంట్లో అయితే లైక్ ఏ ఎలిమెంట్ ఇన్సైడ్ అయితే మనం ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటామో ఆ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ తీసుకోవాలి. అందుకని రూట్ ఎలిమెంట్ క్రియేట్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ అని చెప్పాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మనం క్రియేట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్స్, ఒకటి హెడ్డింగ్ క్రియేట్ చేయాలి, ఇంకోటి పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలి. వాటికి రిఫరెన్స్ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత హెడ్డింగ్ ఎలిమెంట్ ఇన్నర్ ఏముండాలి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ ఏముండాలో టైప్ చేసాం. ఆ తర్వాత రూట్ ఎలిమెంట్ ఏది ఈ డివిజన్ బాడీకి యాడ్ అవ్వాలి కాబట్టి ఈ బాడీకి ఈ రూట్ ఎలిమెంట్కి అపెండ్ చేయండి అన్నప్పుడు ఏమైందంటే ఆ హెడ్డింగ్ వెళ్ళి ఈ బాడీలో ప్లేస్ అయింది. అలానే పారా ఎలిమెంట్ అనగానే అది కూడా ఈ రూట్ ఎలిమెంట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాంట్లో యాడ్ అయింది. అలా యాడ్ అవ్వటం వల్ల మనకి డేటా ఇలా జనరేట్ అయింది అనమాట. అంటే డైనమికల్లీ జనరేషన్. సో ఇక్కడ రూట్లో ఏం ఉండదు. సో మొత్తం కూడా డైనమిక్గా జనరేట్ అయ్యింది. సో మనం కోడ్ డైనమిక్గా జనరేట్ చేయడం వల్ల ఏమైందంటే ఎనీ మోడిఫికేషన్స్ మన పొద్దుగూకులు డామ్లోకి వెళ్ళి మోడిఫై చేయకుండా జావా స్క్రిప్ట్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా డామ్ అప్డేట్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇలా వాడతాం. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక డివిజన్లో కూడా పెట్టచ్చు మనం. సో ఎలా పెట్టచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మన కోడ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ నేను చూడండి దీన్ని ఇంకా కొద్దిగా మ్యానిపులేట్ చేస్తాను. ఈ స్క్రిప్ట్లోకి వచ్చిన తర్వాత రూట్ ఎలిమెంట్కి నేను యాడ్ చేయకుండా ఈ ఐడి అనేది నేను ఒక డివిజన్కి ఈ ఐడి అనేది రూట్కి ఉంది. ఈ రూట్లో నేను ఇంకొక డివిజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసి నేను దీన్ని కొద్దిగా సైడ్ తీసుకుంటా, దీన్ని కూడా తగ్గిస్తున్నా. ఇక్కడ చూడండి, లెట్ డివ్ ఎలిమెంట్ అంటే దాంట్లో ఒక డివిజన్ కూడా క్రియేట్ చేస్తున్నాను నేను. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్లు ఏం పెట్టాలి? డివిజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దట్స్ వై డివిజన్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్ ఎలిమెంట్కి ఫస్ట్ యాడ్ చేయాల్సింది ఏంటి? డివిజన్ యాడ్ చేయాలి. సో కాబట్టి రూట్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్, దీన్ని యాడ్ చేయాలి, డివ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఈ డివ్ ఎలిమెంట్కి చైల్డ్స్ ఎవరు? ఇప్పుడు మనం డివ్ ఎలిమెంట్లో ఈ హెడ్డింగ్ని ఈ పారాగ్రాఫ్ని పెట్టాలి. సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఇవి రెండు అలానే ఉంది. ఎందుకని? సో కాకపోతే మనకి ఎలా జనరేట్ అయ్యిద్దంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీకు లైక్ డెస్క్టాప్ ఫోల్డర్ క్లోజ్ చేసాము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత డామ్లోకి వెళ్ళి డామ్ మ్యానిపులేషన్ 4లోకి వెళ్ళి ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మీకు HTML ఎలా క్రియేట్ అయినాయి చూడండి. బాడీ ఒకటి ఉంది రూట్ అనేది, దాంట్లో ఒక డివిజన్ క్రియేట్ అయింది, అందులో హెడ్డింగ్ ఒకటి పారాగ్రాఫ్ ఒకటి క్రియేట్ అయింది. అది ఎలా క్రియేట్ అయింది? త్రూ దిస్ స్క్రిప్ట్ వల్ల. ఓకే, ఈ స్క్రిప్ట్ మనం రాయటం వల్ల ఫస్ట్ ఒక రూట్కి ఎలిమెంట్ రిఫరెన్స్ తీసుకున్నాము, ఒక డివిజన్ ఎలిమెంట్ క్రియేట్ చేసాము, ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత హెడ్డింగ్లో కంటెంట్ పెట్టాము, పారాగ్రాఫ్లో కంటెంట్ పెట్టాము, ఆ తర్వాత రూట్ ఎలిమెంట్కి ఏమో డివిజన్ ఎలిమెంట్ని యాడ్ చేసాము, డివిజన్ ఎలిమెంట్కి ఏమో చైల్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాము అనమాట. ఇలా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇంకొద్దిగా బాగా అర్థమయ్యేటట్టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం వాడదామంటే ఒక UL తీసుకొని ఇప్పుడు ఇదే డివిజన్లో నాకు UL కూడా కావాలి, దాంట్లో లిస్టులు కూడా కావాలి. సో హౌ యూ కెన్ జనరేట్ దట్? ఇక్కడ నేను లెట్ UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలిమెంట్ అని పెట్టుకుంటున్నా దాని పేరు. సో లేకపోతే అంత పొడుగు రాయకుండా UL ఎలిమెంట్ అని పెట్టుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, అలా మీరు ఏ ఎలిమెంట్ని అయినా క్రియేట్ చేయొచ్చు. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, దీని పేరు UL అని పెట్టేసాం. ఓకే, ఆ తర్వాత మనకి ఏం కావాలి? ఇంకా లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కావాలి. సో కాబట్టి మనం లెట్ UL కాకుండా ఏం కావాలి? LI కావాలి. LI ఎలిమెంట్.
is equal to document dot create element open the bracket double quotation లో li అని చెప్పని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ దీనికి డివిజన్ లో నాకు ul కూడా యాడ్ అవ్వాలి. సో కాబట్టి div element డాట్ append child ఆఫ్ ul ఎలిమెంట్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ యాడ్ అయిపోతుంది. సో అయితే నేను ఏం చేయాలి, ఇప్పుడు li ఎలిమెంట్ లోకి కంటెంట్ యాడ్ చేయాలి. ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి తీసుకొని నేను ఇక్కడ యాపిల్స్ అని చెప్పని తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తాను, నేను ul ఎలిమెంట్ కి అపెండ్ చైల్డ్ కింద li ఎలిమెంట్ ని యాడ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క కంటెంట్ ని నేను చేంజ్ చేస్తున్నాను. ఈసారి గ్రేప్స్ అని పెట్టుకున్నాను. ఆ తర్వాత దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దానికి అపెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఏం యాడ్ అయింది, ul లోకి li ఎలిమెంట్ యాడ్ అయింది. ఆ తర్వాత ఇంకొక li ఎలిమెంట్ యాడ్ అయింది. సో కానీ ఇక్కడ li ఎలిమెంట్ అనేది మనకి యాడ్ చేసినప్పుడు కంపల్సరీ ఏమవుతుంది, ఒక li ఎలిమెంట్ యొక్క ఒక ఎలిమెంటే తీసుకుంటుంది. మళ్ళీ యాడ్ చేసినా కానీ ఒక ఎలిమెంటే తీసుకుంటుంది. సో ఎందుకని, ఫైనల్ గా ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుంటుంది. అలా తీసుకోకుండా నెంబర్ ఆఫ్ కావాలంటే సో ఇక్కడ 1 అని చెప్పి తీసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే, లేదంటే డైరెక్ట్ గా ట్యాగ్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఓవర్క శాంపిల్ గా మీకు ఒక 2 ఎలిమెంట్స్ చూపిస్తాను. ఇక్కడ అపెండ్ చైల్డ్ ul ఎలిమెంట్ li ఎలిమెంట్, ఫస్ట్ li ఎలిమెంట్ 1, li ఎలిమెంట్ 2, li ఎలిమెంట్ 1 డాట్ ఇన్నర్ టెక్స్ట్, li ఎలిమెంట్ 2 డాట్ ఇన్నర్ టెక్స్ట్. సో ఇక్కడ ఏమైతే ఆటోమేటిక్గా యాపిల్ గ్రేప్స్ 2 వచ్చేసింది. అంటే ఎవ్రీథింగ్ మనం డైరెక్ట్ గా ఇక్కడ స్టాటిక్ కోడ్ రాయకుండా డైనమికల్ గా చేయొచ్చు. ఇంకా దీన్ని మనం నెక్స్ట్ డెప్త్ గా చేయొచ్చు. ఒక అరే తీసుకొని అరేలో ఎలిమెంట్స్ అన్ని పెట్టేసి వాటి మొత్తాన్ని కూడా బైండ్ చేయొచ్చు, మ్యాపింగ్ చేయొచ్చు. అవి నెక్స్ట్ లెవెల్లో చేద్దాం మనం. సో ఫస్ట్ దీని వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్దాము. ఇలా మనం డైరెక్ట్ గా డాక్ మ్యానిపులేషన్ అంటే డాక్యుమెంట్ మొత్తాన్ని మనం జావా స్క్రిప్ట్ ద్వారానే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇఫ్ కండిషన్తో డామ్లో ఎలా వాడతామో చూద్దాము. సో డామ్ 5 అని పెడుతున్నాను. సో దీంట్లో ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, index.html. దెన్ ఇక్కడ కూడా ఇది క్లోజ్ చేసేద్దాం, స్నిప్పెట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ప్లేయర్ స్కోర్ అని పెడుతున్నాను, ప్లేయర్ స్కోర్ అని టైటిల్. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఒక డివిజన్ తీసుకుంటున్నాను, స్టైల్స్ తర్వాత చేద్దాము. ఈ డివిజన్లో ఫస్ట్ ఒక లేబుల్ తీసుకుంటున్నాను, label లేబుల్. ఈ లేబుల్లో వచ్చేసి నాకేముండాలంటే ప్లేయర్ నేమ్ మనం టైప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నాను, టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటున్నాను, ఫార్వర్డ్ స్లాష్ క్లోజ్ చేసి దీనికి ఐడి ఏం పెట్టుకుంటున్నానంటే నేను ప్లేయర్ నేమ్ అని పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ప్లేయర్ స్కోర్ అని పెడుతున్నాను. ఇక్కడ టెక్స్ట్ తీసేసి నేను నెంబర్ ఇస్తాను, ఎందుకంటే స్కోర్ ఆల్వేస్ షుడ్ బి నెంబర్. ఇక్కడ నేను స్కోర్ అని చెప్పి తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు కింద ఒక అవుట్పుట్ రావాలి. సో అవుట్పుట్ కోసం పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, రిజల్ట్. దాని ఐడి ఏం పెట్టుకోవాలనుకుంటున్నానంటే రిజల్ట్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డిఫరెంట్గా మీకు ఇన్నర్ టెక్స్టే వాడుతా వచ్చాం ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు ఇన్నర్ HTML అనేది కూడా వాడతాము. అది ఎలా వాడతామో చెప్తాను. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక స్పాన్ తీసుకుంటున్నాను, ఆ స్పాన్కి ఐడి తీసుకుంటున్నాను, ఐడి పేరు రిజల్ట్ అని పెట్టా, ఎనీ ఎలిమెంట్. ఇక్కడ నేను బటన్ ఒకటి తీసుకుంటున్నాను, ఆన్ క్లిక్ రాసుకుంటున్నాను, షో రిజల్ట్ అని చెప్పి ఒక మెథడ్ రాస్తాను, షో రిజల్ట్. ఆ తర్వాత క్లోజ్ చేశాను, ఇక్కడ కూడా షో రిజల్ట్ అని చెప్పి బటన్ పెట్టుకున్నాను. ఇవన్నీ నాకు 1 by 1 కిందకి రావాలంటే నేనేం చేయాలి, ఒక స్టైల్ రాయాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు
డిస్ప్లే ఫస్ట్ ఫ్లెక్స్ తీసుకోండి, ఆ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కోలం తీసుకోండి, ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి అలైన్ ఐటమ్స్ వచ్చేసి అలైన్ ఐటమ్స్ జస్టిఫై ఎలిమెంట్స్, ఇంకా అవన్నీ మనకు ఓన్లీ ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం వరకే తీసుకుందాము. దెన్ ఇక్కడ ప్రివ్యూ చూసుకుందాము అవసరాన్ని బట్టి మనం. ఓకే, అన్ని ఆల్ ఫిక్స్ అయిపోయినాయి. అయితే ప్రతిదానికి మనకి మార్జిన్ రావాలి కాబట్టి మనం అన్నిటికీ మార్జిన్స్ రాయకుండా సింపుల్గా ఒకేసారి అన్నిటికీ కలిపి మార్జిన్ రాద్దాము. ఎలా రాస్తానో చూడండి. ఇక్కడ నేను స్టైల్ అని చెప్పని ట్యాగ్ తీసుకున్నాను. ఈ స్టైల్లో నాకు వేటికి మార్జిన్ మార్చాలంటే లేబుల్కి, ఇన్పుట్కి, స్పాన్కి, బటన్కి అన్నిటికీ కలిపి మార్జిన్ డాష్ బాటమ్ కోలన్ 10 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఆటోమేటిక్గా అన్నిటికీ ఏమైంది, 10 పిక్సెల్స్ వచ్చేసింది. నాకు 10 వద్దులే, ఒక 5 పిక్సెల్స్ చాలనుకుంటే 5 పిక్సెల్స్ వచ్చేసింది. ఇక్కడ స్పాన్ కనపడదు, ఎప్పుడైతే మనం షో రిజల్ట్ క్లిక్ చేస్తామో అప్పుడు కనపడింది. ఇప్పుడు స్క్రిప్ట్ని మనం బాటంలో రాయక్కర్లేదు, ఎందుకనంటే ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు జరగాలి కాబట్టి దాన్ని పైన రాసుకోవచ్చు ఆ స్క్రిప్ట్ని. ఇక్కడ మనకి ఏమేం కావాలి, ఫస్ట్ ప్లేయర్ నేమ్ కావాలి. సో కాబట్టి మనకేం కావాలి, ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ కావాలి. ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓపెన్ ద బ్రాకెట్. ఐడి పేరు ఏం పేరు పెట్టాం మనం, ప్లేయర్ అని పెట్టాం. సో కాబట్టి దాని యొక్క ఐడిని తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ రిఫరెన్స్ ఏం కావాలి మనకి, లెట్ ప్లేయర్ స్కోర్ అంటే స్కోర్ అని పెట్టాం. సో కాబట్టి స్కోర్ ఎలిమెంట్ అని చెప్పని తీసుకుందాం. స్కోర్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దెన్ వీ కెన్ టేక్ ద స్కోర్. సో 2 ఎలిమెంట్స్ యొక్క రిఫరెన్స్ వచ్చేసింది. ఇక్కడ మనం కండిషన్ రాసుకోవాలి. ఇదంతా మనకి ఎక్కడ జరగాలి, షో రిజల్ట్ అనే ఫంక్షన్లో జరగాలి. సో కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ షో రిజల్ట్ and open close the bracket, then we put these 2 quotes into inside of the earth. ఇంకా మనకి రిఫరెన్స్ ఇంకోటి కూడా కావాలి, రిజల్ట్ ప్రింట్ అవ్వాల్సింది ఎక్కడ, రిజల్ట్ అనే స్పాన్ లో ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి లెట్ రిజల్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో రిజల్ట్. ఈ 3 ఎలిమెంట్స్ మనకు వచ్చేసినాయి. ఒకసారి ఫార్మాట్ కోడ్ చేద్దాం, నీట్గా అలైన్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్స్ చెక్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ ప్రింట్ అవడానికి నేను ఒక లెట్ రిజల్ట్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకున్నాను. బై డిఫాల్ట్గా బ్లాంక్ ఇచ్చేసాను. బ్లాంక్ ఇచ్చే బదులు మనం ఏ ప్లేయర్ అయితే నేమ్ తీసుకున్నామో ఫస్ట్ ఆ ప్లేయర్ నేమ్ని దానికి యాడ్ చేసేద్దాం. ప్లేయర్ నేమ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్, దాంట్లో ఏదైతే ఉందో దానికి యాడ్ చేసేస్తున్నాం. ప్లస్ పెట్టిన తర్వాత ఒక స్పేస్ తీసుకుంటున్నాం, దట్స్ అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ చెక్ చేయాలంటే నేను స్కోర్ అనే ఎలిమెంట్ తీసుకొని స్కోర్ పార్సింట్ ఆఫ్ స్కోర్ ఎలిమెంట్ డాట్ వాల్యూ, అంటే ఆ స్కోర్ వాల్యూని ఇంటీజర్లోకి మారుస్తున్నాను. ఇఫ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ వాట్ నెక్స్ట్, ఆల్రెడీ రిజల్ట్లో ఒక స్ట్రింగ్ పెట్టాము. సో కాబట్టి ఆ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ డక్ అవుట్ అని రాయాలి మనం, డక్ అవుట్. సో ఇక్కడ రిజల్ట్లో ప్లేయర్ నేమ్ పెట్టాం. ప్లేయర్ నేమ్ తర్వాత మనం ఏం రాయాలంటే ఇక్కడ ప్లేయింగ్ స్కోర్ ఈజ్ అని చెప్పని పెట్టి ఆ స్కోర్ ప్రింట్ అవ్వాలన్నమాట. స్కోర్ బ్రాకెట్స్లో ప్రింట్ అవ్వాలి, డక్ అవుటా ఏందని చెప్పాలి మనం. ఓకే, ఇక్కడ బ్రాకెట్స్ మనకి ప్లస్ ఇంకేం కావాలి, తర్వాత స్కోర్ రావాలి. ఆ స్కోర్ ఏదైతే రావాలనుకుంటున్నామో ఆ స్కోర్ని మనం ప్రింట్ చేసేస్తాం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంది, ఎల్స్ ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ 0 అండ్ స్కోర్ లెస్ దెన్ 50 అయితే దెన్ వాట్ నెక్స్ట్. ఇక్కడ ఇదే కండిషన్, అంటే ఏదో ఒకటే సాటిస్ఫైడ్ అయింది కాబట్టి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బిలో హాఫ్ సెంచరీ కూర్చుంటారా.
ఏది? మరి ఎన్ని గంటలకు వచ్చారు ఎలా చేయటం ఒకసారి చెప్పు, కనెక్ట్ అవ్వమని చెప్పు కొడతాను. మన క్లాస్ స్టార్ట్ అయ్యి రన్నింగ్ అయ్యేటప్పుడు మనం క్లాస్ మీద ఫోకస్తో ఉన్నప్పుడు ఏం సౌండ్ రాలేదు కదా మనకి, పాపులేట్ అయినట్టు. ఎవరంట? సో ఓకే, ఏది రాలేదు. ఓకే ఓకేనా, రాలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి స్కోర్ లెస్ దాన్ 50 అయితే హాఫ్ సెంచరీ అని చెప్పని ప్రింట్ అయింది. సో సేమ్ థింగ్, ఇంకా అన్ని మనం యాజ్ ఇట్ ఈజ్లీ కండిషన్స్ మార్చుకోవటమే. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 50 అయినప్పుడు అనేది కూడా మనం చెప్పాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 50 అయితే ఎగ్జాక్ట్లీ హాఫ్ సెంచరీ అని చెప్పని చూపిద్దాము. ఆ తర్వాత ఇవన్నీ మీరు ఎలాబరేట్ చేయండి, నేను ఊరక సెంచరీ అబోవ్ సెంచరీ దాకా రాస్తాను. ఇక్కడ గ్రేటర్ దెన్ 50 అండ్ స్కోర్ లెస్ దెన్ 100 అయితే అప్పుడు బిలో సెంచరీ అండ్ నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకొని ఒకవేళ ఎగ్జాక్ట్లీ అతను సెంచరీ కొట్టుంటే దెన్ అప్పుడు ఈజ్ ఈక్వల్ టు సెంచరీ అయితే. సో కాబట్టి సెంచరీ, జస్ట్ సెంచరీ, దట్స్ అంతే. సో ఇలా మనం అంతకంటే ఎక్కువ కొట్టుంటే నేను ఇంక ఇంతటితో కట్ చేస్తాను, మీరు 150 అవన్నీ కూడా రాసుకోవచ్చు. లెట్స్ గ్రేటర్ దెన్ 100 అయితే అబోవ్ ద సెంచరీ. ఓకే, ఇవంతా అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్ మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, ఈ రిజల్ట్ ఎలిమెంట్లో ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి కాపీ చేసుకొని ఇక్కడ రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML అని వాడుతున్నా. HTML అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది ట్యాగ్ కూడా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ ఏం కావాలి మనకి, మధ్యలో ఆ రిజల్ట్ అనేది కావాలి. ఆ రిజల్ట్ అండ్ ప్లస్ డబుల్ కొటేషన్స్లో హెడ్ 1ని క్లోజ్ చేసేద్దాం. సో దట్స్ ఇది రిజల్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేయర్ నేమ్ సమ్ ధోని అని ఇచ్చాను. సో 150 కొట్టాడు అతను. షో రిజల్ట్ అనగానే ప్లేయింగ్ స్కోర్ ఈజ్ అబోవ్ ద సెంచరీ 150. ఇన్ కేస్ నేను 0 ఇచ్చాను అనుకోండి, డక్అవుట్ అయ్యాడు. ఇన్ కేస్ నేను 49 ఇచ్చాను అనుకోండి, బిలో హాఫ్ సెంచరీ అయ్యాడు. 51 ఇచ్చాను అనుకోండి, అబోవ్ బిలో సెంచరీ వచ్చాడు. అలానే 99 ఇచ్చినా కానీ బిలో సెంచరీనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 100 ఇచ్చినా కానీ సెంచరీ అని వస్తుంది. 101 ఇస్తే అబోవ్ సెంచరీ వస్తుంది. ఇట్లా మనం డైనమిక్గా డేటా ఇచ్చి దాని యొక్క స్కోర్ రిజల్ట్స్ అనేది మనం ప్రింట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మనకి, ఇన్నర్ HTML అని వాడటం వల్ల. అది తీసేసి కనుక మనం ఇన్నర్ టెక్స్ట్ని పెడితే అదొక స్ట్రింగ్ లాగా ప్రింట్ అయింది, కానీ మనకి ఫార్మేటింగ్ అనేది రాదనమాట. అలా ఫార్మేటింగ్ కూడా రావాలి అంటే ఇన్నర్ HTML అనే ట్యాగ్ మనం వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ డబుల్ సెంచరీ చేశాడు, షో రిజల్ట్ ప్లేయింగ్ స్కోర్ ఈజ్ అబోవ్ సెంచరీ. ఎవరు ప్లేయింగ్ అనేది పేరు మనం పెట్టలేదు కదా. సో అది కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎవరైతే ప్లేయర్ నేమ్ ఉందో, ప్లేయర్ నేమ్కి మనం ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ ఉంది కదా, అది తీసుకొని ఈ ఫస్ట్ ఏదైతే మనం ఇక్కడ డక్అవుట్ రిజల్ట్కి రిజల్ట్ ప్లస్ అన్నాం కదా, ఆ రిజల్ట్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ ప్లేయర్ నేమ్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ధోని 151 కొట్టాడు, అప్పుడు ఏమైంది, ప్లేయింగ్ స్కోర్ ఈజ్ అబోవ్ సెంచరీ 151. సో ఇక్కడ ధోనిలో ఒక నేమ్ ఏమైంది మనకి, స్కోర్ ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్, దట్స్. సో అప్పుడు ఫస్ట్ సారీ టు సే యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే ఫస్ట్ దాంట్లోనే వెళ్తుంది, ఇది మనకు బయటే దీన్ని మనం యాడ్ చేయాలి. ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ప్లేయర్ స్కోర్ రిజల్ట్. ఓకే, దెన్ అప్పుడు ఏమవుద్ది, ఆ రిజల్ట్కి రిజల్ట్ ప్లస్ ఇక్కడ మనం రిజల్ట్ ప్లస్ అని పెట్టాలి, RESULT రిజల్ట్ ప్లస్ డాకర్. సో ఓకే, నౌ రిఫ్రెష్ చేద్దాము, సమ్ ఏదో ఒకటి ఇద్దాము. ఇక్కడ ప్లేయింగ్ స్కోర్ ఈజ్ బిలో హాఫ్ సెంచరీ. ఓకే,
సో ఇక్కడ రిజల్ట్లో మనం ఏం ప్రింట్ చేసాము, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం రిజల్ట్లో రాసాము, కింద ఏం ప్రింట్ చేస్తున్నాము, రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్ నాట్ రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఆ రిజల్ట్కి రిజల్ట్ కలుపుతున్నాం. సో ఇక్కడ ప్లేయర్ నేమ్ ఏంది, ఇక్కడ ప్లేయర్ నేమ్ ఇస్ ద ప్లేయర్ నేమ్. సో మనం ఏదైతే ప్లేయర్ నేమ్ ఇస్తామో ఆ ప్లేయర్ నేమ్ రావాలి మనకి. ఇక్కడ ప్లేయర్ నేమ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML కాదు, ఇన్నర్ టెక్స్ట్, దాంట్లో ఉన్న ఇన్నర్ టెక్స్ట్. యాక్చువల్లీ అది టెక్స్ట్ బాక్స్ కాబట్టి యూ షుడ్ టేక్ ఎ వాల్యూ. సో దట్ నేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ధోని 150 అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ధోని ప్లేయింగ్ స్కోర్ ఈజ్ అబోవ్ సెంచరీ అని చెప్పని వచ్చింది. ఓకే, సో ఇది బేసిక్గా. ఫస్ట్ ఈరోజు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన ఈ రెండింటి మీద ప్రాక్టీస్ చేయండి. నేను వీటి వరకు మళ్ళీ మీకు పంపిస్తాను. ఈ 4-5 ఫైల్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్కి వెళ్దాము. ఓకే, డామ్లో ఈ 5 ప్రోగ్రామ్స్ నేను మీకు వాట్సాప్ పెడతాను. రేపు వైలు, ఫర్, స్విచ్ కేసు వాటి మీద చేసిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్దాం మనం. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.